ఇకపోతే జీవితంలో స్త్రీ పురుషుల పాత్ర, దాని యొక్క ప్రాధాన్యతను గురించి కూడా పౌలు భక్తుడు ఈ భాగంలోనే ప్రస్తావించాడు. ఏమన్నాయంటే, పురుషుని కొరకు స్త్రీ చేయబడింది. ఇది కొంతమందికి ఇబ్బంది కలిగిస్తుందేమో, కానీ అది వాస్తవం కదా. ఎందుకంటే దేవుడు ఆది యందు సృష్టించినప్పుడు ఆదాము అవ్వల్ని, ఆదాము ఒంటరిగా ఉండగా ఏదైనా తోటలో మంటిలో నుంచి ఆదామును చేసి అతని నాసికారంధ్రముల్లో తన జీవవాయువును ఊదినందున మహిమ కలిగిన దేవుడు ఆ మంటి రూపమైన ఆదాము ఇప్పుడు జీవించు ప్రాణి అయ్యాడు. ఆ తరువాత అతనికి గాఢ నిద్ర కలుగజేసి అతని ప్రక్కటెముకల్లో నుంచి ఒక ఎముకను తీశాడు. అంటే దేవుడు ఆ ఎముకను తీసి ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి అతని ప్రక్కటెముకల్లో నుంచి ఒక ఎముకను తీసి అందమైన స్త్రీ రూపాన్ని సృష్టించాడు. అందుకే నేను అంటాను, పురుషుడేమో మట్టిలో నుంచి చేయబడితే స్త్రీ ఏమో ఎముకలో నుంచి చేయబడింది. పురుషుడేమో మట్టి మనిషి అయితే స్త్రీ ఏమో గట్టి మనిషి అయ్యిందని అనిపిస్తుంది నాకు. ఏమంటారు? ఏమైనా దేవుడు స్త్రీ రూపాన్ని చేసే ముందు ఇలాగని ఉద్దేశించాడు. ఆదిమ పురుషుడికి లేదా ఆ తర్వాత వచ్చే పురుషులకు స్త్రీని సాటి అయిన సహాయంగా చేయాలని ఉద్దేశించాడు. అంతేకాదు, విచిత్రం ఏమంటే, స్త్రీ ఏమో పురుషుని యొక్క ఎముకల్లో ఒక ఎముకలో నుంచి తీసి సృష్టిస్తే మరలా తిరిగి పురుషుడు సృష్టించబడాలంటే ఆ తర్వాత స్త్రీ గర్భంలో నుంచి రావాలి. అంటే ఒకరికి ఒకరు ఎంత వినాభావ సంబంధం కలిగి ఉన్నారో మీరు గమనిస్తున్నారా? విచిత్రం ఏమంటే, దేవుడు తలభాగంలో నుంచి ఒక ఎముకను తీసి స్త్రీ రూపాన్ని చెయ్యలేదు. ఎందుకో తెలుసా? తలభాగంలోంచి తీస్తే ఆడపెత్తనం మానవ సమాజంలో పెచ్చు పెరిగిపోయే ప్రమాదం ఉందని దేవుడు ముందుగా జాగ్రత్త పడ్డాడు. అందుచేత ఏ స్త్రీ అయితే భర్తను పప్పులాగా చేసి కూర్చోబెట్టి అంత పెత్తనం చేస్తుందో, ఆడిస్తుందో, కథ నడుపుతుందో, ఆ స్త్రీ దేవుని సృష్టి ఉద్దేశాన్ని అతిక్రమిస్తూ దోషం చేస్తోందని చెప్పక తప్పదు. మరి అలాగని పురుషుని యొక్క కాలి భాగంలో ఉన్న ఎముకల్లో ఒక ఎముకను తీసి కూడా స్త్రీ రూపాన్ని దేవుడు చేయలా. ఎందుకో తెలుసా? ఈ పురుషుడు స్త్రీని ఒక పని మనిషిగాను, హీనంగాను, వస్తువుగాను ఎంచి కాలు కిందేసి ఎక్కడ తొక్కుతాడో వీడని దేవుడు ముందుగానే జాగ్రత్త పడ్డాడు. అంటే ఏ పురుషుడైతే తన భార్యను పని మనిషిగాను, హీనంగాను, ఒక వ్యక్తిగా కంటే ఒక వస్తువుగా వాడుకుంటాడో, మిస్ట్రీట్ చేస్తాడో, అగౌరవపరుస్తాడో, హీనంగా చూస్తాడో, ఆ పురుషుడు దేవుని దృష్టికి విరుద్ధమైన పాపకార్యానికి, దోషకార్యానికి పాల్పడుతున్నాడని చెప్పక తప్పదు. మరి ప్రక్కటెముకల్లో ఒక ఎముకను తీసి స్త్రీ రూపాన్ని చేయడంలో గల ఉద్దేశం ఏమిటంటే, వాళ్ళిద్దరూ కూడా సమభాగస్తులై ఒకే లెవెల్లో ఉండి దేవుని సేవించాలని, జీవితాన్ని కలిసి పంచుకోవాలని దేవుడు ఉద్దేశించాడు. కానీ మనం తెచ్చుకున్న చేటు ఏంటో చూడండి. ఆదిమ స్త్రీ పురుషులిద్దరూ కూడా పాపములో పడి, అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాప కార్యానికి పాల్పడినందున వాళ్ళు దేవుడిచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను పోగొట్టుకున్నారు. తద్వారా స్త్రీ శాపానికి గురైంది, పురుషుడు కూడా శాపానికి గురయ్యాడు. ఆ శాప ఫలాన్ని మనం ఈనాటికి అనుభవిస్తూ ఉన్నాం. ఏమిటాయంటే అది అయితే తత్ఫలితంగా కొన్ని దేశాల్లో స్త్రీ పెత్తనం ఎక్కువగా కనపడుతుంది కుటుంబాల్లో, సొసైటీలో. కొన్ని దేశాల్లోనేమో పురుషుని పెత్తనం ఎక్కువను, స్త్రీ పెత్తనం తక్కువగా ఉంటుంది. అలా ఎవరు పెత్తనం చేస్తున్నారనేది ప్రాముఖ్యం కాదు. ఇద్దరు సమభాగస్తులై జీవితాన్ని అన్ని విధాలుగాను, అన్ని కోణాల నుంచి సమంగా పంచుకోవలసి ఉండగా చివరికి పాప ఫలంగా హెచ్చు తగ్గుల సంప్రదాయాలు పెచ్చు పెరిగిపోయాయి. ఇది ఎంతో విచారకరం, బాధాకరం కదా. నేను పాశ్చాత్య దేశాల్లో ఈ వేద విద్య కొరకు 1972 సంవత్సరంలో వెళ్ళినప్పుడు చాలామంది అమెరికన్స్ నన్ను అడుగుతూ ఉండేవారు, మీరు స్త్రీని తక్కువగా చూస్తారు కదా, తక్కువగా ఎంచుతారు కదా అని. మీకున్న కట్నకానుకల వ్యవస్థ వల్ల భార్యలను సజీవ దహనాలు చేయడం, కట్నాల కొరకు వేధించడం, ఇదంతా మీ దేశంలో ఉంది కదా అని చెప్పని అనేవారు. నాకు చాలా బాధ కలిగేది. ఎందుకంటే అంతేకాదు, మీరు స్త్రీని పురుషుడు ముందు నడిచి స్త్రీని వెనకాల నడిపించుకునేటటువంటి వ్యవస్థ మీ దేశంలో ఉంది కాబట్టి అది స్త్రీని తక్కువగా చూడడానికి సూచన కాదా అని అడిగేవారు. నిజానికి స్త్రీ వెనకాల నడిచినంత మాత్రాన స్త్రీ తక్కువని కాదు,
స్త్రీ ముందు నడిచినంత మాత్రాన స్త్రీ ఎక్కువని కాదు, ఇద్దరూ కలిసి నడవాలి. కానీ మన దేశ సంప్రదాయం అది అని మా దేశ సంప్రదాయం అండి ఇది. స్త్రీకున్న గౌరవ స్థానం మా దేశంలో, భారతదేశంలో అద్భుతం. నేను మా కుటుంబాల్లో, చిన్న రైతు కుటుంబాల వారమైన మా కుటుంబాల్లో చూసేవాడిని. స్త్రీకి ఉన్నటువంటి అమ్మమ్మకున్నా, నాయనమ్మకున్నా, లేదా అమ్మకున్నా ఆ గౌరవప్రదమైన స్థానం ఉందే, అది అద్భుతంగా నేను చూస్తూ వచ్చాను చిన్నవాడుగా ఉన్నప్పటి నుంచి. అందుచేత నా తోటి అమెరికన్ స్టూడెంట్స్కి చెప్పేవాడి మన దేశ సంప్రదాయంలో ఉన్న విశిష్టతను. మరి ఇంతకీ ఏమిటండి నా మాటల ఈనాటి సందేశ సారాంశం ఏమిటాయి అంటే, స్త్రీ స్థానం స్త్రీదే. చాలామంది పురుషులు అంటారు కదా, అబ్బో ఈ ఆడమేళంతో తంట వచ్చిందండి, అసలు ఆ లేకపోతే ఈ సావే ఉండేది కాదనే వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నాను పురుష మిత్రులారా, స్త్రీలందరినీ భూలోకం నుంచి తీసేద్దాం, ఏమైపోతాం మనం? దిక్కుమాలనాళం అయిపోతాం తెలుసా. కుడేటో ఎడమేటో తెలియకుండా అయిపోయే ప్రమాదం ఉందని నేను మనవి చేస్తామన్నాను. అలాగని కొంతమంది స్త్రీలు సోదరీమణులు, అబ్బా అసలు తలనొప్పి అంతా, సమస్య అంతా పురుషులతో ఉందండి, అసలు వాళ్ళు లేకపోతే హ్యాపీగా ఉండేవాళ్ళం అనుకునే స్త్రీలు ఉంటే వాళ్ళకు కూడా నేను మనవి చేస్తున్నాను, ఈ పురుషులందరినీ తీసేస్తే మీరు కూడా అంతే దిక్కుమాలిన స్థితిలోకి వెళ్ళిపోతారని నేను మనవి చేస్తా ఉన్నాను. కుడేటో ఎడమేటో తెలియకుండా పోతారు. అంచేత దేవుడు ముందుగానే జాగ్రత్త పడ్డాడు. ఆయన గొప్ప ఉద్దేశం చొప్పున మనిషిని స్త్రీనిగాను పురుషునిగాను స్త్రీనిగాను చేశాడు. మరల తిరిగి వాళ్ళిద్దరినీ ఐక్యం చేశాడు వివాహ వ్యవస్థ ద్వారా. తద్వారా కలిసి జీవితాన్ని పంచుకోవాలని. వెవ్వేరుగా ఉన్న వ్యక్తులు, వెవ్వేరుగా ఉన్న విభిన్నమైన గుణలక్షణాలు గల వ్యక్తిత్వాలు కలిగిన ఇద్దరు, స్త్రీ గాని పురుషుడు గాని కలిసి జీవితాన్ని పంచుకోవడం ఉందే, వాళ్ళ వ్యక్తిత్వాలను మరలా బ్లెండ్ చేసే సూపర్ డూపర్ బ్లెండర్ లాంటిది అనమాట అండి. ఏమిటది? వివాహ వ్యవస్థ, దాంపత్య జీవితం. మనం ఏదో కేవలం దాంపత్య జీవితాన్ని ఒకరినొకరు భౌతికంగా అనుభవించడానికి పరిమితం చేసి మాట్లాడడం, చూడడం గమనిస్తాను కొన్ని సర్కిల్స్లో. అది చాలా తప్పని నేను మనవి చేస్తున్నాను. ఎస్, భౌతికమైనటువంటి సుఖ సౌఖ్యాలు దాంపత్య జీవితంలో ఉన్నమాట నిజమే. కానీ దాంపత్య జీవితం యొక్క ఉద్దేశం ఉందే, దేవుడు సృష్టించిన నాటి నుంచి అది భౌతికమైనటువంటి సుఖ సంతోషాలను మించింది. అది మానసికమైంది, మీది మిక్కిలి ఆత్మ సంబంధమైనది, ఆధ్యాత్మికమైనది అంటాను నేను. రెండు జీవితాలు కలిసి, వెవ్వేరుగా ఉన్న వ్యక్తిత్వాలు కలిగిన ఇద్దరు వ్యక్తులు, స్త్రీ పురుషుడు ఇద్దరు కలిసి జీవితాన్ని అద్భుతంగా పంచుకోవడం ఉందే, వెవ్వేరుగా ఉన్న వ్యక్తిత్వాలు ఒకే అందమైన వ్యక్తిత్వంగా రూపొందించే వ్యవస్థ వైవాహిక వ్యవస్థ, దాంపత్య జీవితం, సంసార జీవితం. ఇది దేవుడు మానవ సమాజంలో ఇన్స్టిట్యూట్ చేసినటువంటి గొప్ప వ్యవస్థ. ఆ వ్యవస్థకు లోబడి స్త్రీ పురుషులిద్దరూ దేవుని యొక్క దివ్యమైనటువంటి ప్రణాళికలో భాగంగా దాంపత్య జీవితాన్ని పంచుకుంటూ అనుభవిస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. 45 సంవత్సరాలు పైగా దాంపత్య జీవితంలో ఎన్నో సుఖ సంతోషాలు భౌతికంగా, మానసికంగా, ఆత్మీయంగా అనుభవిస్తూ దంపతులమైన మేము కొన్ని లక్షల మార్లు దేవుని స్తుతిస్తూ వస్తున్నాం. ఎందుకంటే కలిసి జీవితాన్ని పంచుకునే ఈ గొప్ప ఆధిక్యత, అవకాశం, భాగ్యం, ధన్యతను దేవా నీవు మాకు ఇచ్చినందుకై నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ ఆడమనిషితో కలిసి నేను జీవితాన్ని పంచుకోవడానికి, ఆమె నాతో పంచుకోవడానికి నువ్వు ఇచ్చిన ఈ మహద్భాగ్యం కొరకు నిన్ను స్తోత్రిస్తూ ఉన్నామని పదే పదే దేవుని స్తుతిస్తూ ఉన్నారు. మీకు ఎలా ఉందండి? మీ దాంపత్య జీవితం ఎలా ఉందండి? అసలు దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలని అనుభవించాలంటే ఒక సుల్సూత్రం దేవుడు తన లేఖనాల్లో ఉంచాడు. ఏమిటంటే 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా అని దేవుడు తన లేఖనాల్లో రాశాడు. చూడండి, మనం 3 ముళ్ళు వేయాలంటామే మంగళసూత్ర ధారణ, మాంగళ్య ధారణ జరిగించినప్పుడు వివాహ కార్యక్రమాల్లో మన దేశ సంప్రదాయంలో నేను అనుకున్నాను, వీళ్ళు 3 ముళ్ళు వేయమంటారు, ఏమవుతుంది, 2 వేస్తే ఇది ఎట సరిపోతుంది, దీన్ని దొంపదగ చూద్దామని చెప్పని ప్రాంతానికి 2 వేసాను. విచిత్రం ఏంటంటే ఒక తల్లిగారు మా పెళ్లి మంటపంలో ఉండి, చౌదరబ్బాయి 3వ ముడి కూడా వెయ్యాలని పెద్దవిడితో పెళ్లి మంటపంలో పేచి ఎందుకు నోరు మూసుకుని వేసాను. అప్పటికిప్పటికి గట్టిగా పడి ఉంది. కానీ ఒక మాట చెప్తున్నాను, అది తాడుతో వేసిన ముడి కాదు. తాళ్లతో వేసిన ముళ్ళు ఊరికే జారెన్న పోతాయి, తెగిన్న పోతాయి కాలగమన. ఆ ముళ్ళు చీకి తెగిపోయే ప్రమాదం ఉంది. కానీ మనసుతో వేసిన ముడి ఉందే, అది అద్భుతమైన ముడి. ఆ 3 ముళ్ళు ఏమిటో చెప్తాను నేను.
పురుషుని యొక్క ప్రేమ అంటే భర్త యొక్క ప్రేమ భార్యతో ముడిపడాలి, మొదటి ముడి. భార్య యొక్క ప్రేమ భర్తతో ముడిపడాలి, రెండో ముడి. వీరిద్దరి ప్రేమ రూపి అయినటువంటి ప్రభువైన యేసుతో ముడిపడినట్లయితే అప్పుడు మూడో ముడి పడినట్లు లెక్క. ఈ రెండు ముళ్ళే పడితే కూడా సరిపోదండి, అరకొరగానే ఉంటుంది. దేవుని ప్రేమ స్వరూపి అయినటువంటి దేవునితో త్యాగపూరితమైన, పవిత్రమైన, నిర్మలమైన, నిశ్చలమైన, నిష్కలంకమైన, నిష్పక్షపాతమైన, పవిత్రమైన దేవుని ప్రేమతో దంపతుల యొక్క ప్రేమ ముడిపడినట్లయితే అప్పుడు 3 పేటల తాడుగా ఈ ప్రేమ అద్భుతంగా నిలబడుతుంది, శాశ్వతంగా కొనసాగుతుంది. అట్టి దాంపత్య జీవితాన్ని మీరు అనుభవించాలని నేను ఎంతో ఆశిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ దాంపత్య జీవితాన్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఈ కార్యక్రమం ద్వారా దీవించబడిన విధమును, మీ ప్రార్థన అవసరతలు పంపగోరినచో మీ విరాళములు పంపవలసిన మా చిరునామా మరణాత విశ్వాస సమాజం, గాయత్రి నగర్, విజయవాడ 8. ఫోన్ నెంబర్స్ 0866 249 3611, 040 2381 6467.